హాయ్ అండి. కస్టమర్ వేరే వాళ్ళతోని బట్టలు పంపించి లాంగ్ హ్యాండ్స్ బ్లౌజ్ పంపించి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు అనుకోండి. అంటే వాళ్ళు ఒక 5-6 ఇంచుల పొడవు పెట్టు అని చెప్తారు. కాకపోతే వాళ్ళ హ్యాండ్ లూజ్ అనేది మనకు తెలియనప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఈ బ్లౌజుకు 5.5 ఇంచులు కరెక్ట్గా హైట్ అనేది పెట్టాను. అంటే హ్యాండ్ పొడవు అనేది పెట్టానండి. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ అనేది ఆమె కొలత లేదు కాబట్టి హ్యాండ్ లూజ్ అనేది తెలియనప్పుడు నేను ఏ విధంగా హ్యాండ్ లూజ్ అనేది తీసుకున్నానో ఈ వీడియోలో చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ పొడవు తీసుకున్నాను, 5.5 ఇంచులు వచ్చింది. ఆ 5.5 ఇంచులను ఈ ఓల్డ్ హ్యాండ్కు ఇలా లాంగ్ హ్యాండ్కు ఇలా కరెక్ట్గా షోల్డర్ నుంచి వెళ్ళి ఖర్చుతో సహా పెట్టుకున్నాను. కరెక్ట్గా 5.5 ఇంచుల పొడవు తీసుకొని అక్కడ మార్క్ చేసుకున్నాను. తర్వాత దాన్ని సమానంగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ మీద కరెక్ట్గా హ్యాండ్ అనేది పట్టుకొని ఇలా ఆఫ్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ కొరకు ఎక్కడికైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి కరెక్ట్గా సమానంగా పట్టుకోండి. ఇప్పుడే మనకు హ్యాండ్ లూజ్ అనేది వస్తుంది. ఇక్కడ స్టిచ్ అనేది ఉంటుంది కదా, ఆ స్టిచ్ కాడికి ఎంత కొలత వచ్చిందో టేప్తోని చూసుకుంటే 1.6 ఇంచులు వచ్చిందండి. అంటే ఈమె హ్యాండ్ లూజ్ అనేది 1.6 ఇంచులు. ఒకవేళ టేప్ కాకుండా కూడా బ్లౌజ్తోనైనా కూడా చూసుకోవచ్చండి. అది కూడా చూపెడుతున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ను పట్టుకొని కరెక్ట్గా హ్యాండ్ లూజ్ అనేది ఎక్కడికి వచ్చిందో చూసుకొని, స్టిచ్ ఎక్కడికి వేసానో చూసుకొని అక్కడికి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఏమున్నది, సైడ్ కుట్లు వేయడమే. వీడియో కనుక